సో చాలామంది పొట్ట తగ్గాలి అని అలా పొట్ట మీద చేతులు పెడుతూ సార్ నేను పొట్ట తగ్గాలి అని నాకు సాధారణంగా అడుగుతూ ఉంటారు. అంటే చాలామంది నార్మల్ వ్యక్తులే కాదు, మా ఫ్యామిలీస్లో లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్స్కి వెళ్ళిన ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తుంటావు అనగానే నేను యోగా టీచర్ అని ఎవరికైనా తెలిసినా పొట్ట తగ్గాలి అని ఇట్లా చేతులు పెట్టేసుకుంటూ ఉంటారు. ఓకే, సో పొట్ట తగ్గాలి అనేది కేవలం అందంగా కనిపించడం కోసం మాత్రమే అని కాదు. ఒకవేళ మనం ఓవర్ వెయిట్తో ఉన్నా లేదంటే చాలా పెద్ద పొట్టతో ఉన్నా శరీరంలో ఇతర సమస్యలు కూడా వస్తాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం పొట్ట తగ్గించుకొని ఆరోగ్యంగా ప్లస్ అట్ ది సేమ్ టైం అందంగా స్లిమ్గా కనిపించడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే మీ అందరికీ జిమ్లు వెళ్ళే టైం లేకపోయినా లేదంటే 1 అవర్ యోగా చేసే టైం లేకపోయినా లేకపోతే ఇంకా ఏదైనా యాక్టివిటీస్లో వాకింగ్ కానీ రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఏదైనా బ్యాడ్మింటన్ కానీ అసలు ఏది చేసే అలవాటు లేదు సార్. పొద్దున్న లేవగానే ఆఫీస్కి వెళ్ళాలి, నైట్ రావాలి, అలసిపోతున్నాం, పడుకుంటున్నాం, అదే రిపీట్ అవుతూ ఉంది అని అనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో హెల్ప్ అవుతుంది. లేదు మీకు ఇంకేమాత్రం ఛాన్స్ ఉన్నా ఏదో ఒక యాక్టివిటీస్ చేసి హెల్తీగా ఉండండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పబోయే ప్రాక్టీసు కంప్లీట్గా పొట్ట గురించి. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ పొట్ట తగ్గడమే కాకుండా ఈ పొట్టలో రిలేటెడ్గా ఉన్న ఆర్గాన్స్ మన మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైనవి, అవి లేకపోతే అసలు మన జీవితమే లేని ఆర్గాన్స్ అన్నీ కూడా లొకేట్ అయ్యి ఇక్కడనే ఉంటాయి. చూడండి, అన్ని పొట్ట దగ్గరనే ఉంటాయి. చూడండి, పొట్ట నుంచి కింది భాగం వరకు ఉంటాయి. చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, జీర్ణాశయము, ప్యాంక్రియాస్, అసలు మీరు ఏ పేరైనా తీసుకోండి, అన్ని వైటల్ ఆర్గాన్స్ అన్నీ ఇక్కడనే లొకేట్ అయ్యి ఉంటాయి. కాబట్టి వాటిని ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంచుకునే బాధ్యత మనదే. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా విన్నారా వ్యాధులు అంటే డిసీజెస్, ప్రాణాంతకరమైన వ్యాధులు? అవునా, చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్. అంటే ప్రాణాంతకరమైన వ్యాధులు అంటే ఆ వ్యాధి రావడం వల్ల వీళ్ళు చనిపోతారేమో అని అనిపించే వ్యాధుల్ని ప్రాణాంతకరమైన వ్యాధులు అంటారు. అవి శరీరంలో చేయికో కాలుకో ఎక్కడనో రావు, 80% పొట్ట రిలేటెడే వస్తాయి. ఈ పొట్టలో ఉన్న ఏదో ఒక ఆర్గాన్స్కి ఇబ్బంది అయితేనే అలాంటి ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తాయి. మరి ఇంకొక 20% ఉన్నాయి కదా, అది హృదయం కావచ్చు లేదంటే బ్రెయిన్ కావచ్చు. ఓకేనా? సో మీ శరీరంలో 80% శక్తివంతమైన ఆర్గాన్స్లు ఉన్న ఈ ప్లేస్ని ఆరోగ్యంగా ఉంచుకునే బాధ్యత మీదేనా కాదు. సో మీకు ఈజీగా ఇంట్లోనే చేసుకునే ప్రాక్టీసెస్ కొన్ని చూపిస్తాను, తప్పకుండా చేసుకోండి. మీకు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే చక్కీ చలాసన, అంటే తిరగలి ఆసన. అంటే ఈ 2 కాళ్ళు దూరంగా పెట్టుకొని మీకు ఎంత వీలైతే అంతే దూరం, సో కాలు ఇంతే దూరం పెట్టుకోండి. మీకు ఒకవేళ అంత దూరం పెట్టుకోలేకపోతే కొంచెం అన్న పెట్టుకోండి, ఏం పర్వాలేదు. సో మీ ప్రాక్టీస్ని బట్టి ఆ డిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇలా మీకు ఎంత వీలైతే అంత కాళ్ళు దూరం పెట్టుకొని ఈ 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేసి చెస్ట్ మీద పెట్టుకోండి. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు లైట్గా ఈ ప్రాక్టీస్ని మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ట్రై చేయండి, బ్యాక్ పెయిన్ ఉన్నా ట్రై చేయండి, ఏం పర్వాలేదు. లైట్గా ట్రై చేసి ఏ ఇబ్బంది లేకపోతే రెగ్యులర్గా చేసుకోండి. కొంచెం ఇబ్బంది అనిపించింది అనుకోండి, నెక్స్ట్ చేసే ప్రాక్టీసెస్ ట్రై చేయండి. సో టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, కొంచెం బ్యాక్ స్ట్రైట్ శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ ఎడమ నుంచి కుడివైపుకు. ఏం గుర్తొస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు. అలా స్మైలీ ఫేస్తో ఎడమ నుంచి కుడివైపు. ఓకేనా? ఎడమ నుంచి కుడివైపుకు, మళ్ళీ కుడి నుంచి ఎడమ వైపుకు. సో ఎడమ నుంచి కుడి వైపుకి తట్టి, కుడి నుంచి ఎడమ వైపుకి తట్టి చేసి 2 చేతులు ఇలా వెనక్కి పెట్టి కొంచెం అట్లా రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ మళ్ళీ రిలాక్స్ అవ్వాలి, థర్డ్ రౌండ్ మళ్ళీ రిలాక్స్ అవ్వాలి, ఫోర్త్ రౌండ్ మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. మొత్తం ఎన్ని రౌండ్స్? 4 రౌండ్స్, అంటే 120 అవుతాయి. పెద్ద టైం ఏం తీసుకో, చాలా తక్కువ టైంలోనే అయిపోతాయి. దీనిని గ్యారంటీ ఎంటీ స్టమక్లోనే చేయాలి. అప్పుడే మీకు పొట్ట చాలా కంఫర్టబుల్గా ఉండి హెల్ప్ అవుతుంది. సో ఇదేంటో కాదండి, తిరగలి చెక్కీ చలాసన అంటారు. అసలు ఒకప్పుడు ఒక 15-20 ఏళ్ళ క్రింద మన ఇంట్లో అన్నీ ఇవే ఉండేవి. ఎప్పుడైతే ఆ మిక్సర్లు గ్రైండర్లు కామన్ అయిపోయాయో మన లైఫ్లో, అప్పటి నుంచే షుగర్ రావడాలు,
వెయిట్ ఎక్కువ పెరిగిపోవడాలు, ఇంకా రకరకాల అజీర్తి సమస్య, కాన్స్టిపేషన్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేడీస్, మీకు ఒక మంచి టిప్ ఏంటంటే, ఈ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 90% ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి న్యాచురల్ డెలివరీ అవ్వడానికి. రెండో విషయం ఏంటంటే, ఈ ప్రాక్టీస్ చేస్తే మీకు పీసీఓఎస్, ఆ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రాకుండా ప్రివెన్షన్గా ఉంటాయి. 90% ఛాన్స్ అంటున్నాను. సో అంత గొప్ప ఆసనం. ఈ ప్రాక్టీస్ మరి 1-2 రోజులు చేస్తే ఆ రిజల్ట్ రాదండి, కొంచెం రెగ్యులర్గా చేయాలి. సో ఈ ప్రాక్టీస్ని చెక్కి చలాసన అంటారు. ఈ ప్రాక్టీస్ని ఫస్ట్ చేయాలి. మరి సెకండ్ ప్రాక్టీస్ ఏంటి అంటే, మీ అందరికీ తెలిసిందే ప్లాంక్. సో ఎల్బో ప్లాంక్ అంటే ఎల్బోని ఆధారంగా చేసుకునే ప్లాంక్. మీకు కుదిరిన వాళ్ళు చేసుకోండి, ఎన్ని సెకండ్లు వీలైతే అన్ని చేయండి. యాక్చువల్గా మై టార్గెట్ ఆల్సో ఫర్ ప్లాంక్ ఈజ్ 120 seconds. సో మీరు 2 నిమిషాలు ఈ ఆసనంలో ఉండలేరు కాబట్టి 10 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లు మీకు వీలైనంత ఉండి ఆ 120 secondsకి రీచ్ అయ్యడానికి ఎన్ని రౌండ్స్ అవసరమో అన్ని రౌండ్స్ చేయండి. ఓకేనా? సో ప్లాంక్ ఎలా చేస్తారు? సింపుల్గా మీ ఎల్బోస్ నేల మీద పెట్టేసి ఇలా చూసుకోండి. నా షోల్డర్స్ ఎలా ఉన్నాయి, నా హిప్స్ ఎలా ఉన్నాయి, నా హీల్స్ ఎలా ఉన్నాయి, నా హెడ్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకే లైన్లో ఉన్నాయి. ఈ విధంగా ఎల్బో ప్లాంక్ చేయండి. చాలా కంఫర్టబుల్గా, హ్యాపీగా చేయండి. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఇనిషియల్ స్టేజెస్లో పొట్ట మీద లైట్గా వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్ వస్తే ఆ వైబ్రేషన్ స్టార్టింగ్ స్టేజ్ని మీరు ఈజీగా చేసుకోవచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. టూ మచ్ వైబ్రేషన్స్, షివరింగ్స్ వస్తే మీరు ఆపేసేయండి. అక్కడ సిమ్టమ్ ఏంటి అంటే, మీకు ఏదో ఇబ్బంది ఉన్నట్టు కాదు, మీకు స్పెషల్గా ఆ ప్రాక్టీస్ చేసేంత స్ట్రెంగ్త్ లేనట్టు. మీ స్ట్రెంగ్త్ రీచ్ అయ్యేంత వరకు ఆ ప్రాక్టీస్ ఈజీగా ఉంటుంది. మీ స్ట్రెంగ్త్ రీచ్ అయిన తర్వాత షివరింగ్ వస్తుంది. స్ట్రెంగ్త్ అయిపోయింది అనుకోండి, ఆ షివరింగ్ కూడా కాదు, చేయలేక మనం మోకాలను కింద పెడతాం. సో టూ మచ్ ఇంటెన్సిటీ అవసరం లేదు. మీ కెపాసిటీ 20 సెకండ్లు అనుకోండి, 19 సెకండ్లే చేయండి. ఓకే? సో చెక్కి చలాసన్ అండ్ ఈ ప్లాంక్, ఈ 2 ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ఫ్లాట్ టమ్మీ అయ్యి చాలా స్లిమ్గా అవ్వడమే కాకుండా ఇంకా చాలా విషయాలకు కూడా హెల్ప్ అవుతుంది. సో రోజు ఈ ప్రాక్టీస్ చేసి మీకు నిజంగానే అనిపించిందా ఆ తేడా అనేది మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.